गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రేమిత్రులందరికీ కూడా భక్తిపూర్వక వందనాలు। ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి ఉపన్యాసములు చెన్నై సంస్కృత పాఠశాల 1937లో మహాస్వాములు వారు అందించిన అనుగ్రహ భాషణములను దాన్ని తెలుగునందు యథావిధిగా అందించిన వారు శ్రీ వేలూరి రంగధామనాయుడు, హైదరాబాద్. ఆ యొక్క పుస్తకం అనుసరించి 18 అంకములున్నటువంటి ఆ యొక్క భవ్యమైన దివ్యమైన సంభాషణను మీకు అందరికీ కూడా యథారీతిగా సద్గురు అనుగ్రహం ద్వారా అందిస్తున్నాను. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ 7483229249. ఇప్పుడు 17వ అంకము సంధ్యావందనము. కర్మలలో సంధ్యావందనం ముఖ్యమైనది. దాని గౌరవము చెప్పతరం కాదు. తప్పక దాన్ని ఆచరించుచూ రావలెను. మనకు శరీరం అసౌఖ్యం ఏర్పడినను సంధ్యావందనం విడవకూడదు. పూర్వకాలమందు మన పెద్దలకు ఏదేని శరీర అసౌఖ్యం ఏర్పడిన ఎడల బంధువులలో ఎవరేని పిలిచి తమకుగాను సంధ్యావందనం మరొక మారు చేయనట్లు చేసి వారి ద్వారా తీర్థమును ప్రాసన చేయుట వాడుక. మనమును ఆ విధమునే చేయవలెను. మనం అభివాదనమందు ప్రవర చెప్పునప్పుడు అనేక ఋషుల యొక్క నామములను చెప్పుచున్నాము. ఆ ఋషుల కాలము నుండి నెడతెగక నడుచుచూ వచ్చుచున్న ఈ కర్మ మన కాలమందు కత్తరింపబడకుండా మన ఆయువు ముందు వరకు స్థిరముగా చేయవలెను. గాయత్రి మాత్ర సారోపి ద్విజో భవతి నిర్భయ. ఒకరు నిర్భయముగా ఉండవలనంటే వేదాధ్యయనము చేయవలెను. లేని ఎడల గాయత్రిని హృదయమందుడుకొని ఉపాసించిన ఎడల ఇహపర సౌఖ్యము లభ్యమగును. సంధ్యావందనంలో ప్రధానము అర్ఘ్యము, గాయత్రి జపము. సంధ్యావందనముకి అంగములు సంకల్పము, ప్రోక్షణము, ప్రాశనము, అర్ఘ్యము మొదలగునవి. వీటిని క్రమముగా చేయుచూ వచ్చిన ఎడల చిత్తశుద్ధియు దేహశుద్ధియు కలుగును. ఇంద్రియములు స్పర్శించినందున అవి శుద్ధి పొందును. ప్రాణాయామము చిత్తశుద్ధిని కలుగు చేయును. సంధ్యావందనం అంగములతో చేయనిచో వ్యంగమగును. గాయత్రిని ఉపాసన చేసినచో పాపం ఏర్పడనేరదు. ఇది కావలనను అని ఆశ లేకుండా గాయత్రిని జపించిన ఎడల భయం ఏర్పడనేరదు. ఈ కాలమందు హిప్నటిజం, మెస్మరిజం అని చెప్పబడి విద్యలను అభ్యసించుతున్నారు. ఇతరుల మనస్సును తెలుసుకున్నటయు పరుల మనస్సును వశ్యపరచుకుంటకు వాటి ప్రయోజనము. వీటికన్నా అనేక రెట్లు గొప్పది గాయత్రి ఉపాసన ఇచ్చును. పునర్జన్మ లేకుండా చేసి ఇహమందు సౌఖ్యములు ఇచ్చును. సంధ్యావందన అంత్యమందు యభవాదవాదములు ముఖ్యము. ప్రవర చెప్పునప్పుడు కొన్ని గోత్రీకులు 2 ఋషులను, కొందరు 3 ఋషులను, కొందరు 5 ఋషులను చెప్పుట కలదు. అనగా మన పూర్వీకులలో మహాత్ములు ఉండిరని చెప్పుచున్నాము.
అట్టి గొప్పవారిని వద్ద నుంచి తరతరములుగా వచ్చుచుండు సంధ్యావందనమును ఉపదేశమూలముగా మనము గ్రహించి గాయత్రి ఉపదేశముకు యజ్ఞి నలస్సు ప్రజ్వలించునట్లు చేసి సకల క్షేమములను పొందవలెను. ఆంధ్ర బ్రాహ్మణులు చతుస్సాగ పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు అని మొదట చెప్పి పిదప ఋషుల యొక్క నామములను చెప్పుట వాడుక. అనగా 4 సముద్రములకు నడుమయుండు గోవులు మొదలగు సకల ప్రాణులను, బ్రాహ్మణులు మొదలగు సకల జనులను క్షేమముగా నుండవలనని ప్రార్థించిన పిదప తమ వంశ ఋషుల యొక్క పేర్లను చెప్పి నమస్కారము చేయుచున్నారు. పూర్వకాలమందును బ్రాహ్మణులు పశువులు ఎల్లడల వ్యాపించి ఉండిరని తెలియచున్నది. ఇప్పుడు శ్రీవత్స గోత్రోద్భవుడొకడు భార్గవ, చవన, ఆప్నవాన, ఔర్వ, జామదగ్నీయాయను పంచఋషుల నామములు చెప్పునప్పుడు తన యొక్క గోత్రమందు తనకు ముందుగా నుండు పెద్దలలో భార్గవులు, చవనులు మొదలగు పెద్దలుండిన దాన్ని తెలుసుకొనుచున్నాడు. ఇటువంటి మనకు శక్తినిచ్చినదియు మహిమనిచ్చినది యొక్క సంధ్యావందనమును వదిలివేయక ఆచరించి అందరూ ఇహపర క్షేమమును పొందవలెను. 18వ అంకము స్థూల సూక్ష్మ దేహములు. మనమని ఒక వస్తువును చెప్పుచున్నాము. దాని వాసస్థానం మన దేహము. ఈ దేహము స్థూలమైనది. చర్మము, మాంసము, మజ్జ మొదలగున వచ్చేది స్థూల దేహమై ఉన్నది. మనస్సు సూక్ష్మమైనది. నా యొక్క మనస్సుని చెప్పుచున్నాము. కొందరి స్థూల దేహము బలము గలదిగాను, కొందరి స్థూల దేహము బలము లేనిదిగాను ఉన్నది. మనం కొద్దిగా ప్రయత్నము చేసిన యెడల ఈ స్థూల దేహమునకు విశేష బలమును సంపాదించ శక్యమవును. అది శీఘ్రమందు షాండో ఎను పైల్వాను వలె అనవచ్చును. అప్పుడు సామాన్యముగా చేయ శక్యముగాని కార్యములను సులభముగా చేయ శక్యమవును. ఒక ఏనుగును రొమ్ముపై ధరించనవును. ఇటువంటి శక్తిని సర్వేశ్వరుడు ఎల్లరికూ ఇచ్చి ఉన్నారు. దానిని మనం వృద్ధి చేసుకొనవలెను. వృద్ధి చేసుకోదగిన శక్తి మన వద్ద పుట్టుక మొదలు అణిగి ఉన్నది. అయితే అటుల ఒక బరువును ధరించిన గొప్ప హద్దు కలదు. అది స్థూల శరీరం యొక్క గుణం. అయితే మనస్సును సూక్ష్మదేహ విషయమందును ప్రయాసపెట్టిన ఎడల అపరిమితమైన శక్తిని పొందనవును. స్థూల దేహం వలన కొంత దూరము పోనవును. ప్రయత్నించి ఒక కట్టడము కట్టనవును. అయితే మనస్సుచే ఎంత దూరమైనను పోగలము. ఎన్ని కట్టడములు కావలియున్నను కట్ట శక్యమవును. కనుక మనస్సు యొక్క శక్తిని మనం వృద్ధి చేసిన ఎడల హద్దులేని శక్తిని పొంది సకల కార్యములు చేయ శక్యమవును. బ్రహ్మపదమును పొందుట మొదల కార్యములను మన శక్తి చేతనే చేయ సాధ్యమగును. అన్ని వస్తువులు ఒకటే ఎనడి ఐక్యభావమును మనం మనస్సులో తలంచవలను. దక్షిణామూర్తి అష్టక ఫలశ్రుతి యందు సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం శారీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పురనష్టరథా పరిణతం చైశ్వర్యమవ్యాహతం అని చెప్పబడి ఉన్నది. మనకంటే వేరొకటి ఉన్నదని మనం భావించుదుమేని కొన్నిటికన్నా మనము తక్కువైన తోచును. అన్నీను మనమే అని ఏకభావముగా దలంచుతుమేని అప్పుడు సమత్వ బుద్ధి ఏర్పడును. సర్వాత్మతత్వమును తెలుసుకుని దానిని ధ్యానించినచో ఎనిమాది అష్టైశ్వర్యములు సంప్రాప్తమగును. దానితో ఈశ్వరత్వమును పొందనవును. కనుక మనస్సును అభివృద్ధి చేయుట వలన ఈశ్వరత్వమే ప్రాప్తించి తీరును. ఇందుకు సందేహము లేదు. కనుక ఎల్లరూ ఏకకాలమందున ఇందుకు ప్రయత్నము చేయవలెను. ఈ ప్రయత్నమునకు సాధకముగా అంతరంగ బహిరంగ సాధనలు చెప్పబడి ఉన్నవి. అంతరంగ సాధనములు శాంతి, దాంతి మొదలైనవి. బహిరంగ సాధనము స్నాన సంధ్యాదులు. ప్రతి ఒక్క జీవాత్మయును తాను కడతేరుటకు పైన చెప్పిన సాధనను అనుష్ఠించవలెను. కొందరు పెద్దలు తమకు ప్రాప్తించిన ఫలమును పరులకొసంగుటయు కలదు. శాస్త్రములలో మహనీయులు చెప్పియుండు సాధనములను అనుష్ఠించి ఫలము పొంది కడతేర తగిన వారు కోటిలో ఒక్కరే అని ఉండినచో
వారొకరి వలన అనేకులు శ్రేయస్సును పొందుదురు. మనుష్యుడు గుణవంతుడు కావాలని ప్రయత్నించుచున్నాడు. ఏ కార్యమును ఈశ్వరార్పణ బుద్ధితో మనము చేయవలెను. ఏ కాలమందును అహంభావమును విడిచి తీరవలెను. పరులు మెచ్చవలనని పూజలు మొదలైనవి చేయుట వ్యర్థము. బ్రహ్మార్పణ బుద్ధితో మనము చేయు కార్యములు మన యొక్క దృఢభక్తిని తెలుపును. సద్గుణము లేని ఎడలా భక్తి నిలువనేరదు. అనగా న్యాయ మార్గ ప్రవర్తనలో నుండి గుణవంతునికి తిరియక్ జంతువులైన పశువులను పక్షులను కూడా సహాయము చేయుచున్నవి. ఎవడు అన్యాయ మార్గమందు బోవుచున్నాడో వానిని సహోదరుడు సైతము సర్వులను చేయి విడిచివేయుదురు. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యగ్జోపి సహాయతాం అపంథానాం తు గచ్చంతం సోదర్యోపి విముంచతి. ఈశ్వరుడు మనుష్యుని బుద్ధిగలవాణ్ణిగా సృష్టించి ఉన్నాడు. అనగా పుణ్యపాపములను తెలుసుకొని యూర్ధలోకమును బొందుటకు ప్రయత్నము చేయతగిన వానిగా సృష్టించి ఉన్నాడు. ఈ బుద్ధి పక్షులకును మృగమునకును లేదు. వాటికి పుణ్యపాపములు లేవు. ఒక పశువు ఒకరిని పొడిచి విడిచినచో దానికి పాపము లేదు. ఏలనగా అపకారము చేయవలను తలంపు దానికి లేదు. అయితే మనుష్యుడు ఏదేని చేసినచో దాని ఫలమును అనుభవించుచున్నాడు. దుర్గుణములు గల ఒకడు ఎంత ద్రవ్యవంతుడుగా నుండినను ఎంత విద్వాంసుడుగా నుండినను జనులు వాని లెక్క చేయరు. దుష్టుడని నిందింతురు. వాని శిక్షింప ప్రయత్నము చేయుదురు. దుష్టులను అభిమానించుట పాపము, వారిని శిక్షించుట పుణ్యము. ఈ అభిప్రాయమే పై శ్లోకమందు చెప్పబడి ఉన్నది. ఈ శ్లోకము యొక్క తాత్పర్యము 2400 శ్లోకములై రామాయణమై ఉన్నది. మిక్కిలి పరాక్రమశాలి సకల కళ్యాణ గుణములు కలిగిన శ్రీరామునికి తిరియక్ జంతువులైన వానరములు సహాయము చేసినని మనకు తెలియను. దుర్మార్గుడైన రావణుడు తన యొక్క సహోదరుడైన విభీషణుని చేతను విడవబడెను. కనుక మనుష్యునికి గుణమే ప్రధానమైనది. మన దేశమందు పరస్పర విరుద్ధముగా దోచు వేర్వేరు మతములు వ్యాపకముగా పొందియున్నవి. వైష్ణవులు, శైవులు, మాధ్వులు మొదలైన వారు ఒకరినొకరు నిందించుకొనుచున్నారు. ఒక్కొక్క కాలముందు ఒక్కొక్క మతాచారులు తమ తమ మతమును ప్రచారం చేసినప్పుడు జనులు ఆయా ఆచార్యులను అభిమానించి వారి యొక్క మతమును స్వీకరించిరి. ఇందుకు కారణము ఆయా ఆచార్యుల యొక్క గుణమే. వారు తమ తమ మతమును స్థాపించినందుకు వారి వారి గుణమును, వాక్చాతుర్యమును, యోచనలను ముఖ్యాధారములై ఉండెను. అనేక జనులు సమ్మతించిన విషయములను సత్యముగను ఈశ్వర సమ్మతమైనవిగను జనులు గ్రహించెదరు. అయితే కొన్ని మతములలో బహుజన సమ్మతమైన విషయము సత్యము లేనిదిగా నుండును. కళ్ళు త్రాగుట బహుజన సమ్మతమైన కార్యమగుచున్నది. దాన్ని మనము సరైన కార్యమును ఒప్పలేము. కావున మెజారిటీ బహుజనులు సమ్మతించిన ఎల్ల కార్యములు సత్యం నిశ్చయం చేయబడదగినవి కావు. ఏ కార్యమైనా చక్కగా విచారించి చేయవలెను. కోట్ల కొలది ధనము తమ పాదములపై నుంచినను దాన్ని ఎలక్ష్యముగా దలించి పుణ్యాత్ములు లోకములో ఒకరైన ఉండియే తీరుదురు. అటువంటి మహనీయులు సహాయం వల్ల రాజులు రాజ్య పరిపాలన చేయవలెను. పూర్వకాలమందు వశిష్ఠ విశ్వామిత్రులపై చెప్పిన గుణములు గల పుణ్యాత్ములుగా నుండిరి. వారి యొక్క యోచన లేక రాజ్యమన్ ఏ కార్యమైనను చేయబడనేరదు. ధనముతో గుణము కూడి ఉండెనేని ఒక రాజ్యం ప్రకాశించును. ధనము గల ఎల్లరును పుణ్యము చేయుటలేదు. ఎవరి వద్ద గుణము గలదో వారు సౌఖ్యమును పొందుదురు. సత్యములే చెప్పుట, మాతృ పితృభక్తి మొదలైనవి గుణములకును. ఒకరిని ఇంకొకరిని గౌరవించినప్పుడు వారి యొక్క గుణము అనుసరించే గౌరవించుచున్నారు. పూర్వకాలమందు మంచి గుణములు గలవారు అరణ్యములో పత్రములు, ఫలములు, భయం భుజించు తపము చేయుచు వచ్చిరి. రాజులు వారిని వెతుకుచూ రాజ్యము తోడుకొని వచ్చి వారి అనుగ్రహమును పొందిరి. సుగుణములు ఒక్కటిగా గూడి ఒక రూపము దాల్చి ఒక వస్తువుగా పుట్టినప్పుడు దాన్ని అవతారమని చెప్పుచున్నాము. ఇందుకు ఉదాహరణము శ్రీ రామావతారమును గైకొనగును. అవతార పురుషుడు తమ యొక్క సుగుణములను ఒక్కొక్క విషయమందు చూపించుచుందురు. శ్రీరాములు మహాశాస్త్రము కలవాడు. అనేక కష్టమును అనుభవించిరి. అనేక కష్టములోనూ వారు తమ యొక్క శాంతమును వీడలేదు. అధర్మ మార్గముందు ప్రవర్తించలేదు. పితృవాక్య పరిపాలన మనర్చుటకే వారు సకల కష్టములను అనుభవించిరి. పిత్రాజ్ఞ అనుష్ఠించటో పుణ్యపాప విచారణ మనకు సంబంధించినది కాదు. రామాదివత్ యర్తితవ్యం న రావణాదివత్ అని పురాణములో బోధించున్నవి. పురాణముల్లో మనం బుద్ధిని ప్రవేశపెట్టుట విడవకూడదు.
ధర్మమును స్థాపించుటకు ధర్మశాస్త్రములు ఉన్నవి. కథల నుంచి మనము ధర్మమును తెలుసుకొనవలను. అప్పుడు మనం పురాణమును ఎందుకు చదవవలనని అడగనవును.